మహిళా మంత్రి అని చూడకుండా మహిళా మంత్రుల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల మీద, బీఆర్ఎస్ తీరు మీద మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళ తీరును, బీఆర్ఎస్ నాయకుల తీరును ఎలా అంచనా వేయాలి, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది అనేది ఒకసారి కొండా సురేఖ మేడంతో మాట్లాడదాం. మేడం చెప్పండి, చాలా అభ్యంతరకర తీరుగా వ్యవహరిస్తున్న తీరు మీద మీరు అభ్యంతరం చేశారు, సీరియస్ కామెంట్ కూడా చేశారు. అసలు ఎందుకు ఇంత దారుణమైన బిహేవియర్ ఎందుకు వచ్చింది అనుకుంటారు? అసలు ఏంటి దాని మీద కామెంట్? ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా ఒక నియోజకవర్గానికి వెళ్ళాను, కళ్యాణ లక్ష చెక్కులు పంపిణీ చేసుకున్నాను. ఒక ఎంపీ గారు గౌరవంగా చేనేత కార్మికుల సమస్యలను తెలుపుతూ వాళ్ళ నూలు అయినటువంటి దాన్ని ఇండికేషన్గా వేస్తూ, అక్క నేను చేనేత సమస్యల మాల మీ మెడలో వేస్తున్నాను, ఈ సమస్యలను పరిష్కరించండి అని చెప్పాడు. నేను అన్న వేయించుకున్నాను, తప్పకుండా చేస్తాను అని చెప్పాను. అది అక్కడికి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది కదా, ఊరుకోవాలి కదా. ఆ ఫోటో పెట్టి నువ్వు వీళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్ ఎవరు ఇచ్చారు అని చెప్పి నీ భారత రాష్ట్ర సమితి అకౌంట్ల నుంచి నీ హరీష్ రావు ఫోటోలు, కేటీఆర్ ఫోటోలు పెట్టుకొని 5-6 అకౌంట్ల నుంచి ట్వీట్ చేసి ఈరోజు వైరల్ చేసి ఒక మహిళకు అవమానం జరిగే విధంగా మీరు చేసినప్పుడు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోమంటారా మమ్మల్ని? నేను మాట్లాడాను, దాని గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? కనీసం ఒక గౌరవం ఉన్న హరీష్ రావు గారు కొంచెం రెస్పాండ్ అయినరు. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు రెస్పాండ్ అయ్యి ఏదో పొరపాటు జరిగింది, మా వాళ్ళు అనుకోకుండా పెట్టి ఉంటారు, వాళ్ళ మీద మేము సీరియస్ అవుతాము, ఆ పోస్ట్ తీసేసుకుంటాం, ఇక ముందు జరగకుండా చూసుకుంటాం అనే మాట చెప్తే అయిపోయేది. అయిపోకుండా ఈరోజు మళ్ళీ రచ్చగొడతాడు. నాది దొంగేడు పంట, నేను హీరోయిన్ల మీద ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చినప్పుడు ఎందుకు స్పందించలే? అది చేయడం తప్పు కేటీఆర్ అని చెప్పినావు, నువ్వు చేసినావు కాబట్టి అది చేయడం తప్పు. వాళ్ళ ప్రైవేట్ లైఫ్లోకి నువ్వు ఎందుకు ఎంటర్ అయినావు, ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏముందని అడిగినా నేను. ఈ రోజు అదే అడుగుతున్నా, అది నువ్వు చేసిన తప్పు, నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినావు, నువ్వు వాళ్ళని ట్యాప్ చేసినావు, నువ్వు వాళ్ళ వీడియోస్ ఆడియోస్ అన్ని కూడా నువ్వు స్టోర్ చేసుకొని వాటిని వాళ్ళకి వినిపించి వాళ్ళని బెదిరించి నువ్వు లొంగ తీసుకొని వాళ్ళని డ్రగ్స్కి అలవాటు చేసి ఈరోజు సమంతను చేనేత దానికి జాతీయ రాష్ట్ర మన అంబాసిడర్కి ఎవరు పెట్టారు? ఆయనే కదా పెట్టింది, పెళ్లి కాకముందు పెట్టాడు కదా. ఎందుకు పెట్టావు అది నీకే తెలవాలి. మళ్ళీ ఆమె పెళ్లి అయిపోయింది, వెళ్ళిపోయిందని ఆమె బతుకనియాలి కదా. మరి నేను ఎన్కన్వెన్షన్ వాళ్ళు కూలగొట్టాలనుకుంటే కూలగొట్టకపోయినావు. నువ్వు కూలగొట్టేస్తే ఇప్పుడు ఈరోజు మేము కూలగొట్టే అవసరం రాకపోతుండే కదా. నువ్వు కూలగొట్టకుండా ఆమె పోనీ సరే నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనవి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడితే నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు, మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు, నువ్వు హైదరాబాద్ లో తిరగవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు. నువ్వు ఇప్పటికైనా కూడా ఇప్పటికి మళ్ళీ మహిళా మంత్రులను, వాళ్ళని మహిళా ఎంపీలను, మాజీ ఎంపీ ఎమ్మెల్యేలను వాళ్ళని ఎగేసి మళ్ళీ తిట్టిస్తున్నాడు. అంటే నాకు సంబంధం లేదు అన్నాడు. మళ్ళీ ఆ పోస్టులతో నాకు సంబంధం లేనప్పుడు వాళ్ళని బయటికి తీసుకురా, వాళ్ళ అకౌంట్లు తీసుకుపోయి నువ్వు సైబర్ క్రైమ్ లో నీ చేతిరాతతో ఇచ్చేసి పలానా అకౌంట్లు మా పేర్లు మా ఫోటోలు వాడుకొని పలానా పోస్ట్ పెడుతున్నారు, వీళ్ళతోటి మాకు ఎటువంటి సంబంధం లేదు, వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి ఇచ్చిరా. వాళ్ళని అరెస్ట్ చేసుకుంటారు కదా. కానీ వాళ్ళు ఇక్కడ లేరే. నువ్వు అందరినీ దుబాయ్ పార్సల్ చేసినావు కదా. ఇప్పుడు 5 ఉన్నారు దుబాయ్లా. ఇప్పుడు మళ్ళీ నా వాయిస్ రికార్డు ఒకటి 10 సంవత్సరాల క్రితం వాయిస్ రికార్డు, అది మా మేనగోడలకి మాకు కుటుంబ సమస్య. అది మా మేనల్లుడు కూతురికి. ఈ రోజు నీకు అది ఎందుకు అవసరం? నీ కూతుర్ని నీ తండ్రికి అక్రమ సంబంధం అందగడితే ఊరుకుంటావా అని అడుగుతా ఉన్నా. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. నా మనవరాలు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక మెసేజ్ పెట్టింది, నా భర్తకి నా మనవరాలకు అక్రమ సంబంధం ఉందని. దాన్ని చూస్తూ నేను ఊరుకుంటానా? నేను ఎందుకు తిట్టాను? నాకు ఇష్టం వచ్చినట్లు తిడతా. అవసరమైతే దాన్ని చంపాలి ఆ రోజు, కానీ చంపలేదు, తిట్లతో వదిలేసి పెట్టాను. ఆ ట్రోలింగ్ బంద్ చేయండి ఫస్ట్. అది ఏదైతే మీరు వాయిస్ వేస్తున్నారో అది బంద్ చేయండి. మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం, మీకు అర్థమైతే లేదు. ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. కేటీఆర్ నేను హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి ఇప్పటికైనా ఆపకపోతే మాత్రం మర్యాద ఉండదు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, కేసు పెడతారా? ఇప్పటికైతే ఎమ్మెల్యేలు అందరూ కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. మడికొండలో కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే మన నాగరాజు వాళ్ళందరూ పోయి పిటిషన్ ఇచ్చారు. మీరు స్వయంగా ఏమన్నా కేసు పెట్టబోతున్నారా? అసలు మేము సైబర్ క్రైమ్ లో పెట్టేశాను ఆల్రెడీ. సైబర్ క్రైమ్ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. నేను ఆయనకు ఎవరికి స్పీకర్ గారికి కూడా తప్పకుండా డిస్క్వాలిఫై చేయమని చెప్పి కూడా నేను తప్పకుండా వారికి కూడా నా రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా పార్టీ తరఫున చేసే కార్యక్రమాలు తప్పకుండా మేము చేస్తాం. అంటే మహిళా మంత్రులకు అసలు గౌరవం లేని సిచ్యువేషన్ క్రియేట్ కావడానికి కారణం ఏంటనుకో? వాళ్ళ బిహేవియరా, వాళ్ళ తీరా, అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మరీ టార్గెట్ గా మిమ్మల్ని పెడుతున్నారు, ఎందుకోసం ఇట్లా? నన్నని కాదండి, ముందు విజయలక్ష్మి పెట్టారు కదా పాప, ఆమెమనింది, తమిళసాయి ఆమెమనింది. ఒక గవర్నరు ఆమె ఎంత కష్టపడి ఏ స్థాయి నుంచి ఈ రోజు కూడా ఆమె ఒక నయా పైసా పంచకుండా ఎలక్షన్లో ఆమె ఉండాలంటే గవర్నర్ గా ఉండకపోయిందా? ఆమె ఎందుకు పోయింది? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ నేను గెలవాలి అని వెళ్ళింది, ఒక పైసా పంచలేదు, ఓడిపోయింది. అయినా కూడా ఆమె బాధపడలేదే. అటువంటి ఆమెను ఏమంటారు? ఫైల్ తీసుకొని ఎక్కడో పెట్టుకున్నది అని అంటే మీ సంస్కృతి ఎక్కడ పోయింది? ఆ రోజు విజయలక్ష్మి ప్రభాకర్ అన్న మాట్లాడుకుంటుంటే ఇలా చేయమి అన్నా అని చేసి మాట్లాడడం తప్ప దాన్ని వక్రీకరిస్తారా? అసెంబ్లీలో సీతక్క వెనకాల నుంచి ప్రభాకర్ పక్కనున్న ఆయనతో మాట్లాడుతుంటే అది ఇంకో యాంగిల్లో వీడియో తీసి అది అసభ్యకరంగా పోస్ట్ చేయడం. ఒక గిరిజన మహిళ, నాకంటే నా భర్త వెనకాల ఉన్నాడు, నాకు సపోర్ట్ చేస్తాడు, నాకేమైనా మంచి అయినా చెడైనా చూసుకోవడానికి ఆయన ఉన్నాడు. కానీ సీతక్క పోరాటం చేసుకుంటూ కింది నుంచి వచ్చిందే. ఆమె ప్రజల్లో ఎంత పేరు తెచ్చుకుంది, ఎంత కష్టపడింది. ఈ రోజు మంత్రి స్థాయికి వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఆమెను కూడా ట్రోల్ చేయడానికి సిగ్గు అనిపించట్లేదు మీకు? మీరు ఎట్లాగో మహిళలను గౌరవించరు, మహిళా మంత్రులను ఇవ్వరు, ఇచ్చిన వాళ్ళకి అధికారాలు ఇవ్వరు. ఒక మహిళ అంటే మీ చెల్లె, మీ అమ్మ, మీ అక్క, మీ కూతురు అనుకుంటే చాలా తప్పు. ప్రపంచంలో ఉన్న మహిళలు ఈరోజు మహిళలు బస్సులలో పోతే బ్రేక్ డాన్స్లు అంటారా? బ్రేక్ డాన్స్లు ఎవరు నేర్పించారండి? ఈ రోజు బతుకమ్మ పేరిట బ్రేక్ డాన్స్లు నేర్పించింది నీ చెల్లె. బతుకమ్మ ఆడే విధానాల్లో మార్పు తెచ్చింది నీ చెల్లె. బతుకమ్మ ఆడే పద్ధతే పోయింది మొత్తానికి. ఈరోజు సంస్కృతే మార్చేశాడు. బతుకమ్మ సంస్కృతి, బతుకమ్మ ఆటపాటల సంస్కృతి మార్చేశాడు. ఆ విషయంలో నీ చెల్లెని అనాలి, బ్రేక్ డాన్సులు చేసింది, డిస్కో డాన్సులు చేసిందని. ఈ విషయంలో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా మద్దతు? మా పిసిసి ప్రెసిడెంట్ గారు పూర్తి మద్దతు తెలిపారు. ఆయన అన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎక్కడా కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరం అయితే కేటీఆర్ ను అరెస్ట్ చేసేదాకా కూడా ఈ కార్యక్రమం ముందుకు. అర్జెంట్ గా ట్రోల్స్ తొలగించాలనే డిమాండ్. అవునండి, ఇప్పుడు కేటీఆర్ ఏదైతే వాయిస్ రికార్డు ఒక ట్విట్టర్ లో పెట్టింది కానీ ఒకవేళ వాళ్ళ ఛానల్లో ఏమైనా చేసినా కూడా తొలగించకపోతే మాత్రం ఇమ్మీడియట్ గా మాత్రం చర్యలు ఉంటాయి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మహిళలకు గౌరవం, టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మహిళలకు గౌరవం లేకుండా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. మహిళలను కించపరిచే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం. ఎప్పుడో జరిగిన 10 ఏళ్ల క్రితం కుటుంబ సమస్యకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు మళ్ళీ ట్రోల్ చేయడం, అలాగే ఒక ప్రోగ్రాంలో పాల్గొనడానికి కోసం వెళ్తే అక్కడ ఇచ్చినటువంటి నూలు పోగులకు సంబంధించిన దండను పట్టుకొని ట్రోల్ చేసే విధానాన్ని, కించపరుస్తున్న విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించాం. ప్రతి అంశం అన్నింటినీ బయట పెడతాం. కేటీఆర్ని అరెస్ట్ చేసే వరకు కూడా మేము వెనుకకు పోయేది లేదు. ఇప్పటికైనా తీరు మార్చుకొని జరిగిన సంఘటనకు సంబంధించి స్పందించి సారీ చెప్పి జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం పూర్తి స్థాయిలో పార్టీ కూడా తనకు మద్దతు ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో దీనికి సంబంధించిన నిరసన కార్యక్రమాలకు దిగబోతున్నాం. దాంతో పాటుగా ఇప్పటికైనా కేటీఆర్, కేసీఆర్ లాంటి వాళ్ళు జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఒక హరీష్ రావు పద్ధతిగా స్పందించారు కానీ మిగిలిన వాళ్ళు స్పందించలేదు. మహిళలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు మహిళలుగానే చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంస్కృతిని, ఈ విధానంతో వాళ్ళ సంస్కృతికి అద్దం పడుతున్న తీరైతే ఉందని కొండా సురేఖ చెప్తున్నారు. అలాగే వాళ్ళకి హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. జరిగిన సంఘటనలకు సంబంధించి వెంటనే మార్చుకోకపోతే ఖచ్చితంగా పోలీస్ కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసే వరకు మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వాజిత్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.